గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథము 30వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. ఇక్కడ గర్వంగా ప్రవర్తించే వారి గురించి చెప్తున్నారు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు అనే మాట గమనించండి. మన కంటి చూపులోనే మన హావభావాలన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయి. ఒక మనిషి తన హృదయము గర్వంగా ఉందా లేక దీన మనసు కలిగి ఉన్నదా అనేది ఆ వ్యక్తి చూపులను బట్టి తెలిసిపోతాయి. ఆ వ్యక్తి తన కనురెప్పల్ని ఎలాగైతే పైకి లేపి దించి లేక ఇతరులని పైకి కిందకి చూసి ఈ యొక్క చూపులోనే ఆ వ్యక్తి గర్వంగా చూస్తున్నాడా, అహంకారపు హృదయం కలిగిన వాడా లేదా అనేది మనుషులమైన మనమే ఐడెంటిఫై చేయగలమే, తెలుసుకోగలమే. హృదయ పరిశోధకుడు దేవుడు ఇంకెంత బాగా తెలుసుకుంటాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవునికి అసహ్యమైనవి 6 కలవు, 7 కూడా ఆయనకు హేయములే అనే మాటలు మనకి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చూడొచ్చు. దేవునికి అసహ్యమైనది, దేవునికి హేయమైనవి 7 లిస్ట్ చెప్తే అందులో ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ మొదటి స్థానం ఏది పొందుకుందో చూడండి ఒకసారి. అవేమనగా అహంకార దృష్టియు. సామెతలు 6:17లో ఆ 7లో ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఏంటంటే దేవుడు అంటున్నాడు ప్రౌడ్ లుక్, అహంకార దృష్టి, గర్వంగా చూసే చూపులు. మన యొక్క చూపులు దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మన హృదయ పరిస్థితిని బట్టి, హృదయ స్థితిని బట్టి ఉంటుంది. దేవునికి గర్వం అనేది అసహ్యమైనది. సృష్టిలో నన్ను అడిగితే అతిపెద్ద పాపమే గర్వం. సృష్టిలో మొట్టమొదటి పాపమే గర్వం. దేవుడు సృష్టించిన సృష్టిలో దేవదూతల్లో ప్రధానుడైనటువంటి లూసిఫర్ దేవుని ఒక్క మాట అనలేదు, దేవునితో దెబ్బలాడలేదు కూడా. అతడు తన హృదయంలో గర్వించాడట. దేవుడు హృదయాలను చూచే దేవుడు. దాన్ని బట్టి అతను శిక్షించాడు దేవుడు. హృదయ గర్వం గనుక ప్రియులరా, మన పెద్ద పాపాలను పిలువబడుతున్న దొంగతనం, వ్యభిచారము, నరహత్యల కంటే హృదయంలో గర్వం అనేది దేవుని దృష్టికి అసహ్యమైనది, హేయమైనది. మనలో మనం చెక్ చేసుకోవాలా, ఎందులోనూ కూడా గర్వం ఉండకూడదు. ఒకవేళ మనం సక్సెస్ అవుతున్నప్పుడు గర్వం వస్తుందా? ఒకవేళ మనం ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా చాలా ఇండిపెండెంట్గా అన్నీ నాకు నేనే చేసుకోగలను, ఎవ్వడి సహాయం అవసరం లేదనే స్థితిని దేవుడు ఇచ్చినప్పుడు మనలో గర్వం వచ్చేస్తుందా? నాకేంటిలే, నన్ను ఎవడు కాదనగలడు, అయినా ఎవడన్నా నాకు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనే స్థితిని వచ్చిన తర్వాత మనలో తెలియకుండానే గర్వం వస్తుందా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే గర్వం వస్తుందో దేవుని మీద ఆధారపడే జీవితం పోతుంది. నాకు దేవునితో కూడా పని లేదు, నాకు కావాల్సింది నాకు ఉంది కదా అనే పరిస్థితి వస్తుంది. ఒకరి నాశనానికి ముందు గర్వమే నడుచును. ఒక వ్యక్తిలో గర్వం 2 విధాలుగా మనం చూడవచ్చు. 1 తన్ను తాను హెచ్చించుకొనుట, 2 ఎదుటి వాళ్ళని తగ్గించి మాట్లాడట. ఈ 2 దేవునికి ఇష్టం లేనిది. మొట్టమొదటిది ఏంటంటే తన్ను తాను హెచ్చించుకోవడం. లూసిఫర్ చేసిన పాపం అదే, తన స్థితి కంటే ఎక్కువగా హెచ్చించుకోవడం. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి మనము మన స్థితికి మించి ఎక్కువగా మనం హెచ్చించుకుంటున్నామా? మన మాటల్లో కానీ, క్రియలో కానీ. హెచ్చించుకోవడమే కాదండి, మన స్థితికి మించి ఆశించడం కూడా తప్పే. భక్తుడైన దావీదు దేవుని హృదయానుసారి చక్కటి మాట అంటాడు. ప్రభువా, 131 కీర్తన మొదటి వచనం, యెహోవా నా హృదయం అహంకారం గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. నా కందని వాటి యందైనను గొప్ప వాటి యందైనను నేను అభ్యాసము చేసుకొనట్లేదు. మనం కొనుక్కునే బట్టల దగ్గర నుండి, మనం ఒక వస్తువుకి మనం పెట్టే డబ్బు, దాన్ని చూసి నేను ఇంత పెట్టవచ్చా, నా స్థితికి నేను ఇది ఇంత వరకు వెళ్ళొచ్చా, నా స్థితి ఏంటి అని ఎప్పటికప్పుడు మనం ఆలోచన చేసుకోవాలి. మన స్థితికి మించి పెట్టకపోయినా కనీసం హృదయంలో కూడా ఆశించకూడదు. అది భక్తుడైన దావీదుని చూసి నేర్చుకోవచ్చు. నాకందని వాటి యందు నా మనసు పెట్టుకోను ప్రభువా. దిక్కులేనుడు అన్న మాటలు కాదు ఇది. దేశానికి రాజు, 12 గోత్ర ఇశ్రాయేలు మహాబలమైన రాజ్యాన్ని 40 సంవత్సరాలు ఏలినవాడు చెప్తున్న మాటలండి. అటువంటి గొప్ప రాజు అటువంటి హంబుల్ వర్డ్స్ మాట్లాడుతున్నాడంటే ఎంత గొప్ప. గమనించండి, మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనకు అందని వాటి మీద ఎక్కువ ఆశిస్తున్నామా?
ఒకవేళ దేవుడు మన స్థితికి మించిన ఇస్తే ఆయన దయ, ఆయన కృప ఇస్తే తీసుకుందాం. కానీ ఆశించే స్థితిలో మనం ఎప్పుడు ఉండొద్దు. ఇశ్రాయేలుకి మొదటి రాజు సౌలు ఎప్పుడూ కూడా ఇశ్రాయేలు 12 గోత్రాలకి నేను రాజునవుతానని ఆశించలేదు. రాజుగా పట్టాభిషేకం చేసేటప్పుడు కూడా నేనే పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, నా గోత్రం ఏ పాటిదని తను తగ్గించుకున్నాడు. దావీదు ఎప్పుడు కూడా రాజునవుతానని ఊహించలేదు, ఆశించలేదు. దేవుడు వారిని హెచ్చించాడు. మనం ఆశిస్తామా? దెబ్బలు పడతాయి మనకి. భక్తుడైనటువంటి దావీదు యొక్క పిల్లల్లో అదోని అనేవాడు ఆశించాడు. సొలొమోను ఆశించలే, దేవునికి ప్రార్థించాడు దేవుని చిత్తం కొరకు. అదోనియా తనకు తానే సెల్ఫ్ క్లెయిమ్డ్ కింగ్ అయిపోయాడు. తనకు తానే క్లెయిమ్ చేసేసుకుని నేనే రాజునని. కానీ ఎంత భయంకరమైన శిక్ష అతనికి వచ్చిందో మనకు తెలుసు. ఎందులైనా సరే దేవుడు ఆశీర్వదించేంత వరకు వెయిట్ చేయాలా? ఈ లోపలనే మనం హెచ్చించుకుంటే మన గర్వం బయటికి, మన అహంకారాన్ని బయటకు చూపించిన వారు అవుతాం. రెండవది, ఇతరులను తగ్గించి మాట్లాడడం. అది ఇంకా భయంకరమైనది. మనల్ని మనం హెచ్చించుకునే దానికంటే భయంకరమైనది ఇతరుల్ని తక్కువ చేసి మాట్లాడడం. పొరపాటున మనకు అది వచ్చేస్తూ ఉంటాయి. కానీ వెంటనే దేవుని వాక్యానికి లోబడి, ప్రభువా అటువంటి మాటలు నాలో నుండి తీసేయి ప్రభువా, నా తప్పు ప్రభువా, అటువంటి మాటలు నాలో రాకుండా చేయి. భక్తుల్లో ఎక్కువ వస్తాయి. నేను భక్తిపరుని అనుకున్న వారిలో ఇటువంటి మాటలు వస్తాయి. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్న పరిసెడు ఏమన్నాడు? అదిగో అటువంటి వాడిని కాదు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఆడు పాపి, ఆడు సుంకర్ లాంటి వాడిని కానందుకు నీకు స్తోత్రాలు. మన మాటల్లో ఇతరులను తగ్గిస్తున్నామంటే ఆ తగ్గిపోయిన వాడి కంటే ఘోరమైన జీవితాన్ని మనకి వచ్చేస్తుందనే సత్యాన్ని గమనించాలి. దావీదును చూసి గొలియాతు చాలా చీప్గా మాట్లాడాడు. నిన్ను చంపి నీ యొక్క మాంసాన్ని ఆకాశ పక్షులకి వేస్తానరా, నువ్వెంతరా నా ముందు అన్నాడు. కానీ ఆ తర్వాత యుద్ధం అయిన తర్వాత ఏమైందో ప్రజలందరూ చూశారు. ఇతరులు ఎవరైనా సరే తక్కువ చేస్తున్నాము అంటే మన అహంకారాన్ని చూపించుకునే వారం అవుతాం. మన స్థితికి మించిగా ఎక్కువగా మనల్ని మనం పొగుడుకుంటున్నాము, ఆశిస్తున్నామన్నా సరే మన గర్వహంకారాన్ని చూపించిన వారం అవుతాం. ఇది దేవుడు చూస్తున్నాడు, అసహించుకుంటాడు. జాగ్రత్త అని దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ మాటలను బట్టి మనల్ని ఒకసారి పరిశీలన చేసుకుంటూ, ఎందులో కూడా ఎవరితో అయినా సరే ఎక్కడున్నప్పటికి కూడా మనం ఎక్కువగా హెచ్చించుకోవద్దు. ఇతరులు ఎటువంటి వారినైనా తృణీకరించి తక్కువ చేసి మాట్లాడొద్దు. ఈ 2 పనులు మనం జాగ్రత్తగా మేలుకొని ప్రవర్తిద్దాం. ఈ 2 విషయాల్లో దేవుని ప్రీతికరంగా జీవించి ఆయన దయ పొందుకుందాం. ఆయన దృష్టికి దీనులుగా ఉందాం. ఆయన కృపకు అర్హులుగా అవుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్యం మా వ్యక్తిగత జీవితాల్ని సరిచేసి ఎన్నడూ మా స్థితికి మించి మేము హెచ్చించుకోకుండా మా స్థితికి కంటిగా తగ్గించుకుని జీవించే జీవితం మా చివరి శ్వాస వరకు దయచేయండి తండ్రి. ఎన్నడూ ఇతరులను ప్రభువా తృణీకరించి తోలనాడి తక్కువ చేసి మాట్లాడకుండా, ఒకవేళ అలా మాట్లాడి ఉంటే పాత జీవితంలో మమ్మల్ని క్షమించి, ఇక ఎన్నడూ అలా మాట్లాడకుండా మాకు మా కుటుంబాలకి అయా నీవే నీ మార్పును, నీ రక్షణను, నీ పరిశుద్ధ జీవితం ఇచ్చి అన్ని విషయాలలోనూ నీ చిత్త ప్రకారంగా నీకు ప్రీతికరంగా జీవించే జీవితం మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై హెచ్చుగా దిగివచ్చి ఎల్లప్పుడూ మనల్ని ఆయన ఆత్మతో ఏలి పాలించి నడిపించి దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.